హలో అందరికీ నమస్కారం ఎల్లరికూ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఉంటుంది దాంట్లో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడు నేను ద మోస్ట్ అవైటెడ్ వీడియో చేయబోతున్నాను. చాలా ఈ వారం అంతా చేస్తుండాల్సింది యాక్చువల్లీ ఈ వీడియో ప్రతిరోజు, ఎందుకంటే ప్రతి వారము ఫస్ట్ మండే నుంచి సాటర్డే వరకు ఒకే మనిషి లాస్ట్లో ఉంటారనమాట లీస్ట్ ఓటింగ్లో. బట్ ఈ వారం మాత్రం ఎంత కన్ఫ్యూజన్ అంటే మండే వచ్చి యష్మి టాప్లో ఉంటుంది, ట్యూస్డే గౌతమ్ టాప్లో ఉంటాడు, యష్మి వచ్చి 4th పొజిషన్లో ఉంటుంది, తేజ 2nd పొజిషన్లో ఉంటాడు, నిన్నేమో తేజ లాస్ట్ పొజిషన్లో ఉన్నాడు, ఈ రోజేమో అవినాష్ లాస్ట్ పొజిషన్లో ఉన్నాడు. అట్లా రోజుకొకరు టాప్ పొజిషన్, రోజుకొకరు బాటమ్ పొజిషన్ వస్తున్నారు. ఈ రోజేమో విష్ణు టాప్ పొజిషన్లో ఉంది. ఒకనొక టైంలో విష్ణువే లీస్ట్ పొజిషన్లో ఉండింది మొన్నటి వరకు. నాకు అర్థమే కాలే అసలు ఏంట్రా ఏం జరుగుతోంది ఈ సీజన్ ఈ వారం బిగ్ బాస్ అని. ఈ వారము చాలా అన్ప్రెడిక్టబుల్ ఉంది ఎవరు ఎలిమినేట్ అయిపోతారని చెప్పేసి. బట్ దాంట్లో కూడా అన్ని పోల్స్ అనలైజ్ చేసి, అన్ని గేమ్స్ అనలైజ్ చేసి, ఈ ఫ్యామిలీ వీక్ కూడా అనలైజ్ చేసి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి నేను చెప్తాను. అండ్ ఎవరు టాప్లో ఉన్నారు ఓటింగ్లో దాని గురించి కూడా చెప్తాను. ఎందుకు టాప్లో ఉన్నారు, వాళ్ళ ప్లస్ ఏంటి, వాళ్ళ మైనస్ ఏంటి, ఈ వారం వాళ్ళ గేమ్ ఏముంది, వాళ్ళు కావాలని ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నారా, డ్రామాలు చేస్తున్నారా, ఆ విషయం కూడా మనం మాట్లాడుకుందాం. సో యాక్చువల్లీ ఏం జరిగిందంటే మండే, ట్యూస్డే, వెనస్డే ఈ 3 రోజులు యష్మి, గౌతమ్ వీళ్ళిద్దరు టాప్లో ఉన్నారు. దీంట్లో ఫస్ట్ పొజిషన్ గౌతమ్ ఉన్నాడు, 2nd పొజిషన్ యష్మి ఉన్నది. సో మండే, ట్యూస్డే, వెనస్డే గురించి మాట్లాడుకుందాం. గౌతమ్ ఎందుకు టాప్ పొజిషన్లో ఉన్నాడు అంటే మేము క్రియేట్ చేసింది, 1 రివ్యూవర్స్ క్రియేట్ చేసింది, 2 జనాలు క్రియేట్ చేసింది. రివ్యూవర్స్ వచ్చి కొంతమంది రివ్యూవర్స్ నేను చూస్తున్నాను కొంచెం బయస్డ్గా ఉన్నారు, కావాలనేసే కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ అని చెప్పేసి డిఫరెన్షియేట్ చేసేసి తెలుగు వాళ్ళకే ఓటేద్దాం, తెలుగు వాళ్ళనే గెలిపించుకుందాం అని చెప్పేసి చాలా బయస్డ్గా చేస్తూ ఉన్నారు. నేను ఇన్ని రోజులు అసలు ఏ రివ్యూలు చూడలేదు. బట్ నిన్న నాకు అందరూ కొంతమంది స్క్రీన్ షాట్స్ పంపిస్తే అర్థమైంది, ఓరే కావాలనే ఈ కన్నడ బ్యాచ్ అని టార్గెట్ చేస్తున్నారు. నేను కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ అని చెప్తా, నేను లాంగ్వేజ్ బేసిస్ మీద చెప్తా. వాళ్ళైతే ఇంకొక రైవల్రీ క్రియేట్ చేసేసి, రేసిజం క్రియేట్ చేసేసి తెలుగు వాళ్ళు మాత్రమే ఓటేయాలి అనేసి చెప్పి చాలామంది క్రియేట్ చేసింది. ప్లస్ అది మాత్రమే కాకుండా జనరల్ ఆడియన్స్లో కూడా నేను 10 మందితో మాట్లాడుతూ ఉంటాను కదా బిగ్ బాస్ గురించి. మేము ఎప్పుడు కూర్చున్నా కూడా ఒక టాపిక్ మాట్లాడుకోవడానికి బిగ్ బాస్ టాపికే మాట్లాడుకుంటాం అనమాట బిగ్ బాస్ సీజన్ వరకు. సో బిగ్ బాస్ సీజన్ మాట్లాడుతుంటే చాలా ఓల్డ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకంతా ఈ కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ ఇట్లంతా వాళ్ళకి ఏం లేవు. బట్ వాళ్ళు ఈ ఫ్యామిలీ వీక్ చూసి ఏమన్నారంటే ఏంది ఇది మొత్తం కన్నడ వాళ్ళే ఉన్నారు, మొత్తం కన్నడ బిగ్ బాసే నడుస్తూ ఉన్నట్టుంది, తెలుగు వాళ్ళే లేరా, అసలు ఏం అర్థం కాలేదు. తెలుగు చదువుకోవడం రాదు కొంతమందికి తెలుగు మాట్లాడడం వచ్చు కానీ చదవడం రాదు. దాంట్లో బిగ్ బాస్ చూస్తూ ఉంటే కింద సబ్ టైటిల్స్ తెలుగులో వేస్తున్నా కూడా కొంతమందికి అది చదవడం రాకపోవడం వల్ల అసలు ఏంది బిగ్ బాసే అర్థం కాకుండా ఉందన్నమాట ఈ వారం. ఆ బేసిస్ మీద కొంచెం కన్నడ వాళ్ళకి కొంచెం రీజనల్ బేసిస్ మీద ఓట్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇది తెలుగు స్టేట్స్ అనేసి అందరికీ ఒక ముద్ర పడిపోయింది. తెలుగు వచ్చినా రాకపోయినా మన తెలుగు వాళ్ళు అని చెప్పేసి మనకి బాగా నాటుకుపోయింది అనమాట. ఇంకొక విషయం చెప్పాలంటే నిజంగానే కన్నడ ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు, తెలుగు వాళ్ళే ఇంకా కన్నడ ఇండస్ట్రీలో వాళ్ళని పిలిపించుకుంటూ ఉంటారు. సో ఆ ఫీలింగ్ ఉండిపోయింది అనమాట ఆ ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎవరికైనా సరే. ఆ కన్నడ తెలుగు అనేది ఆ వర్సెస్ అనేది మనం క్రియేట్ చేయకపోయినా వచ్చేసింది. అది ఇన్ని సీజన్స్లో ఎందుకు లేదు, ఈ సీజన్లోనే ఎందుకు ఉందంటే ఇన్ని సీజన్స్లో కన్నడ వాళ్ళు ఉన్నా, తెలుగు వాళ్ళు ఉన్నా, మలయాళం వాళ్ళు ఉన్నా, ఎవరున్నా కూడా 1-2 ఉన్నారు. వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు, వాళ్ళ ఓట్స్ వస్తూ ఉన్నది. బట్ టాప్ 10 వరకు ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఎలిమినేట్ అవ్వకుండా మొత్తం ఈ వారం అంతా కొంచెం కన్నడ అవ్వడం వల్ల కొంచెం అది నెగిటివిటీ కాదు, ఆ డిఫరెన్సియేషన్ ఆటోమేటిక్గా వచ్చేసింది జనాల్లో. కాబట్టి ఆ పాయింట్ మీద, ఆ బేసిస్ మీద మన తెలుగోడికే ఓటేసుకోవాలి అంటే తెలుగులో మనకి వచ్చిన కంటెస్టెంట్స్లో ఎవరున్నారు, నబీలు, గౌతము, తేజ, అవినాష్. సో దీంట్లో బాగా ఆడింది వచ్చి కొంచెం చూడడానికి ఎర్రగా బొర్రగా ఉండడం, లాస్ట్ సీజన్లో కూడా అట్రాక్ట్ చేయడం, ఆ ఫ్యామిలీ వీక్ అని పెట్టడం, నిఖిల్తో రైవలరీ పెట్టుకోవడం, యష్మితో కనెక్షన్ పెట్టుకోవడం, ఇదంతా చూడడానికి కొంచెం హీరో మెటీరియల్ వచ్చి గౌతమ్ కాబట్టి గౌతమ్కి ఎక్కువ ఓట్స్ పడతా ఉన్నాయి. సో అది ఇంకా వేరే దారి లేకుండా గౌతమ్కి కొంతమంది ఓట్స్ వేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నిజంగానే గౌతమ్ నచ్చి ఓట్స్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ కొంతమంది నిజంగానే బయట వీళ్ళు చాలా గట్టిగా ప్రమోషన్స్ చేస్తున్నారు గౌతమ్ PR వాళ్ళు. సో ఆ రకంగా గౌతమ్కి ఓట్స్ పడతా ఉంది. ప్లస్ వచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళు కూడా గౌతమ్తో పెట్టుకోదు అని చెప్పేసి అనవసరంగా వాళ్ళే ఇండైరెక్ట్గా గౌతమ్కి ఎలివేషన్ ఇచ్చినట్టు చేస్తున్నారు. సో అట్లా అండ్ ఒక 2-3 వీక్స్గా బిగ్ బాస్ కూడా కావాలని గౌతమ్ని లేపేదానికి కొంచెం ఈక్వల్ చేయాలని, సమవుజ్జి చేయాలని చెప్పేసి నిఖిల్ 1 man army అయిపోతున్నాడు అని చెప్పేసి గౌతమ్కి పాజిటివ్ కంటెంట్ ఎక్కువ చూపిస్తూ ఉన్నారు, నిఖిల్కి కొంచెం నెగిటివ్ కంటెంట్ చూపిస్తున్నారు. అట్లా మొత్తం ఓటింగ్ అంతా 1 side అయిపోయింది అనమాట ఇప్పుడు గౌతమ్కి. సో తెలుగు వాళ్ళ ఓటింగ్ అంతా అట్లా గౌతమ్కి అని చెప్పేసి వాళ్ళే బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి గౌతమ్కి ఓటేసేస్తూ ఉన్నారు. సో అట్లా ఈ వారం గౌతమ్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. మొన్నటి వరకు మండే, ట్యూస్డే, వెనస్డే గౌతమ్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. నిన్న ఈ రోజు మాత్రం
విష్ణు టాప్ పొజిషన్లో ఉంది. అసలు ఎంత గ్రాఫ్ డిఫరెన్స్ అంటే విష్ణుప్రియకి మండే ట్యూస్డే వెనస్డే బాటమ్ 2లో ఉండింది విష్ణుప్రియ. ఒకటి విష్ణుప్రియ ఉండేది, లేకపోతే అవినాష్ ఉండేవాడు, లేదా విష్ణుప్రియ ఉండేది. కొన్ని పోల్స్ అయితే విష్ణుప్రియనే బాటంలో ఉంది. సో విష్ణుప్రియనే ఎలిమినేట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉండింది అనమాట. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ థర్స్డే ఫ్రైడే విష్ణుప్రియ గ్రాఫ్ సొర్ర లేచిపోయి లాస్ట్లో ఉండే పిల్ల 5th పొజిషన్లో ఉండే పిల్ల టాప్ 1 పొజిషన్కి వచ్చేసింది అన్ని పోల్స్లో. అది ఎట్లా అంటే వాళ్ళ నాయన వచ్చి మాట్లాడిన విధానం కానీ, దానికి విష్ణుప్రియ రివర్స్లో జెన్యూన్గా అవును నాకు పృథ్వీ అంటే ఇష్టం నాన్న, అలా అనకు నాన్న అని చెప్పడము. దాని తర్వాత వాళ్ళ నాన్న నేను చాలా తప్పు చేశాను పిల్లల విషయంలో అని చెప్పేసి వాళ్ళ నానే అంటా ఉంటే కూడా విష్ణుప్రియ లేదు నాన్న మా అమ్మ నాన్న నన్ను బాగా చూసుకున్నారని చెప్పేసి ఆ జెన్యూనిటీ జనాలకి ఇన్ని రోజులు మేబీ కావాలని చేస్తుందేమో అని అనుకునే కొంతమంది కూడా విష్ణుప్రియ ఈ వారం చాలా నచ్చింది. షీఈ్ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్, బ్యూటిఫుల్ సోల్, చాలా కష్టాలు పడొచ్చింది అనేసి కొంచెం సింపతి ఉంది, కొంచెం కన్సర్న్ ఉంది, కొంచెం ప్రేమ ఉంది ఆ పిల్ల మీద. ఆ పిల్ల గేమ్ ఆడకపోయినా కూడా షీఈ్ వెరీ జెన్యూన్ అనే ఒక పాయింట్తో జనాలందరికీ అయ్యో పాపం అనే ఒక ఫీలింగ్ వచ్చేసి విష్ణుప్రియ మీద విష్ణుప్రియని ఎత్తుకొని టాప్లో పెట్టినారు. సో మండే ట్యూస్డే వెనస్డే విష్ణుప్రియకి అసలు సుత్తంగా ఓట్స్ పడకపోయినా కూడా లాస్ట్లో ఉన్నా కూడా అంటే ఒక హాఫ్ ఓట్స్ అయినా పడుంటాయి. ఒక 1000 ఓట్స్లో 400 ఓట్స్ పడుంటాయి విష్ణుప్రియకి. ఆ 400 ఓట్స్ పడేది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే 2000 ఓట్స్లో 1300 ఓట్స్ విష్ణుప్రియకి పడే లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ ఎక్కువ ఓట్స్ పడతా ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ వీక్. సో విష్ణుప్రియకి వేరే వాళ్ళ ఓట్స్ ఎవరి ఓట్స్ అయినా పడతాయా అంటే షీఈ్ ఓన్లీ విత్ పృథ్వీ కాబట్టి ఒకవేళ పృథ్వీ నామినేషన్స్ లేకపోతే పృథ్వీ ఓట్స్ విష్ణుప్రియకి పడుంటాయి, కానీ విష్ణుప్రియకి వేరే వాళ్ళ ఓట్స్ పడే ఛాన్సెస్ లేవు. తెలుగు అమ్మాయి అనే ఒక ఫీలింగ్తో ఇప్పుడు బేసిక్గా అది ఆటోమేటిక్గా కన్నడ వర్సెస్ తెలుగు అని చెప్పేసి ఎక్కువ అయిపోవడం వల్ల తెలుగు వాళ్ళుగా ఉండే వాళ్ళందరూ ఈ లాంగ్వేజ్ డిఫరెన్షియేషన్స్ పాలిగ్లాట్లు కాకుండా లేకపోతే ఈ బెంగళూరులో చదువుకునే వాళ్ళందరూ ఈ డిఫరెన్షియేషన్ ఏమీ చూపించుకోవట్లేదు. కర్ణాటక వాళ్ళు, కన్నడ వచ్చిన వాళ్ళు, బార్డర్స్లో ఉండే వాళ్ళ డిఫరెన్షియేషన్ చూపించుకోవట్లేదు. కానీ అచ్చమైన తెలుగు వాళ్ళు మాత్రం తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయాలని చెప్పేసి కన్నడ వాళ్ళు బాగా ఆడుతున్నా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. అది నాకు రాంగ్ అనిపిస్తుంది. బికాస్ గైజ్ బేస్డ్ ఆన్ లాంగ్వేజెస్, కాస్ట్ ఇట్లంతా ఓట్లు చేయొద్దండి దయచేసి. దరిద్రంగా వాళ్ళు గేమ్ని చూసి ఓట్ చేయండి. ఈ వారం ఏం గేమ్ లేదు కాబట్టి ఇప్పటివరకు జరిగిన గేమ్ గురించి మీరు ఓట్ చేసుకోవచ్చు. సో అట్లా విష్ణుప్రియకి ఓట్స్ ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు విష్ణుప్రియ టాప్ పొజిషన్లో ఉంది. సో ఈక్వల్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు టాప్లో ఉందని చెప్పలేం, ఎందుకంటే ఫస్ట్లో బాటంలో ఉండింది, ఇప్పుడు టాప్లో ఉండింది కాబట్టి రెండు యావరేజ్ తీసుకుంటే 3rd పొజిషన్లో అట్లా విష్ణుప్రియని పెట్టుకునేదానికి మనం చూసుకోవచ్చు. యష్మికి ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే యష్మి చాలా మందికి నచ్చకపోయినా ప్రతి వారం యష్మి గురించి వచ్చి అందరూ యష్మి అట్లా ఫ్లిప్పరు, అబద్ధాలు చెప్తుంది, ఏడ్చేస్తుంది అని చెప్పేసి ప్రతి వారం ఆడియన్స్ వాళ్ళందరూ యష్మి నచ్చట్లేదు అని చెప్పినా కూడా యష్మికి ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఈ వారం వాళ్ళ డాడీ. యష్మి వాళ్ళ డాడీ ఈజ్ అ బ్యూటిఫుల్ సోల్. వచ్చి అసలు కూతుర్ని నెగిటివిటీ మొత్తం వైప్ చేసేసి ఒక పాజిటివిటీ తెచ్చేసినాడు అనమాట. అది ఒకటే కాకుండా నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చి యష్మితో జాగ్రత్త, యష్మితో దూరంగా ఉండు ఇట్లంతా చెప్పే లోపల యష్మికి సింపతి ఎక్కువైపోయింది. అదొకటి. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఓజీ క్లాన్ వాళ్ళు నిఖిల్, ప్రేరణ నామినేషన్స్లో లేకపోవడం యష్మికి చాలా పెద్ద అడ్వాంటేజ్. కాబట్టి నిఖిల్ ఓట్స్, ప్రేరణ ఓట్స్ మొత్తం యష్మికే పోతుంది. బికాస్ యష్మి వాళ్ళతో క్లోజ్గా ఉంటుంది కాబట్టి. అదర్వైజ్ ఒకవేళ వాళ్ళిద్దరు కూడా నామినేషన్స్లో ఉంటే యష్మికి అంత ఓట్స్ పడే ఛాన్సెసే లేదు. బట్ వాళ్ళిద్దరు నామినేషన్స్లో లేరు కాబట్టి వాళ్ళిద్దరు ఓట్స్ అన్ని కూడా యష్మికి పడినాయి. అండ్ తన గేమ్ వైజ్ తన కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అండ్ తన సీరియల్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చిన ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారు. బట్ జనరల్ ఆడియన్స్కి యష్మి బిహేవియర్ నచ్చలేదు. బట్ ఈ వారం వాళ్ళ డాడీ మీద చూపించిన ఎమోషన్స్ అయితే యష్మి సూపర్గా ఉంది కాబట్టి యష్మి 2nd పొజిషన్లో ఉంది. విష్ణుప్రియ టాప్ పొజిషన్ పోయింది, గౌతమ్ 3rd పొజిషన్ అట్లా వచ్చినాడు. కానీ యష్మి మాత్రం స్టాండర్డ్గా ఈ వారం అంతా టాప్ 2 పొజిషన్లోనే ఉంది, 2nd పొజిషన్లోనే ఉంది. సో అట్లా విష్ణుప్రియ ఇప్పుడు కొన్ని రోజులు బాటంలో ఉంది, కొన్ని రోజులు టాప్లో ఉంది కాబట్టి విష్ణుప్రియ ఓట్స్ అన్ని పడిపోయి ఇన్ని రోజులు ఏముండిందంటే లీస్ట్ 3లో విష్ణుప్రియ, పృథ్వీ, అవినాష్ ఉన్నారు. బట్ ఇప్పుడు ఆ లీస్ట్ 3లోంచి విష్ణుప్రియ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏమిరా అంటే ఈ పోల్స్లో పెట్టే ఓట్స్ అంతా రియల్ ఓట్సా లేకపోతే వీళ్ళందరూ ట్యాంపర్ చేసిన ఓట్సా అని తెలీదు. కొంతమంది ఓట్స్ని మ్యానిపులేట్ చేసి దానికి ఏదో ఒక కోడ్ రాసి ఏదో చేసి ఓట్స్ మ్యానిపులేట్ అవ్వడానికి, ఓట్స్లో ఎక్కువ కనిపించడానికి, పోల్స్ అన్నింటిలో హైలో పెట్టడానికి ఒక సాఫ్ట్వేర్ యూస్ చేసి పోల్స్లో పెడుతున్నారు అనమాట వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ని. దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది పృథ్వీ ఇట్లా లీస్ట్లో ఉన్నాడు, పృథ్వీ క్యాన్ గెట్ ఎలిమినేటెడ్ అని చెప్పేసి కొంతమందికి ఫీలింగ్ ఉంటుంది. బికాస్ పృథ్వీ లీస్ట్ 2లో ఉన్నాడు కాబట్టి, బాటమ్ 2లో ఉన్నాడు కాబట్టి పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడేమో అని చెప్పేసి కొంతమంది విష్ణుప్రియ ఫ్యాన్స్, విష్ణు ఎట్లా టాప్లోనే ఉంది కదా, సో అఫీషియల్లో కూడా విష్ణుప్రియ టాప్లోనే ఉంటుందిలే, తనకు ఓట్స్ పడతానే ఉంటుందిలే, ఈ రోజు మనం పృథ్వీ కోటేద్దామని చెప్పేసి పృథ్వీకి ఓట్స్ డైవర్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. కాబట్టి నేను చెప్తున్నాను, పిఆర్లు ఎవరైనా ఉంటే
బయటకు వచ్చిన తర్వాత మీ కంటెస్టెంట్కి మేము నేను పోల్స్లో టాప్లో పెట్టాము అని చూపించుకునేదానికి పోల్స్లో కానీ మీరు టాప్లో పెట్టినారంటే అఫీషియల్ ఓటింగ్లో అది మ్యానిపులేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అఫీషియల్ ఓట్స్ చాలా మ్యానిపులేట్ అయిపోతాయి. అంటే జనాలందరూ ఏమనుకుంటారు, బయట పోల్స్లో టాప్ ఉంది కాబట్టి ఓకే ఈ పిల్లకి ఓట్లు పడతా ఉన్నాయి, అప్పుడు పృథ్వీ డేంజర్ జోన్లో ఉన్నాడు కాబట్టి పృథ్వీని సేవ్ చేద్దామని విష్ణుప్రియ పృథ్వీ ఇద్దరు నచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరోజు విష్ణుప్రియకి, దాని తర్వాత విష్ణుప్రియ టాప్లో కనిపించిందంటే అప్పుడు టాప్లో ఉంది, పృథ్వీ బాటంలో ఉన్నాడు కాబట్టి పృథ్వీకి ఓట్ వేద్దామని చెప్పేసి పృథ్వీకి ఓట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందంటే విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. బట్ ఈ లాస్ట్ 2 days థర్స్డే అండ్ ఫ్రైడే విష్ణుప్రియకి చాలా గట్టి ఓటింగ్ పడింది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. కాబట్టి విష్ణుప్రియ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు టాప్ పొజిషన్లో విష్ణుప్రియనే ఉంది కాబట్టి. దాని తర్వాత థర్డ్ పొజిషన్లో ఇప్పుడు ఈ రోజు అయితే గౌతమ్ ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో యష్మి ఉంది, వాళ్ళ గురించి ఆల్రెడీ చెప్పేసిన. తర్వాత తేజ, యాక్చువల్లీ మండే ట్యూస్డే వెనస్డే తేజ వచ్చి థర్డ్ పొజిషన్లో ఉన్నాడు, టాప్ 3 పొజిషన్లో ఉన్నాడు అనమాట. బట్ ఈ వారం అంతా ఏడ్చి కొంతమందికి అయ్యో పాపం తేజ వాళ్ళమ్మ రాలేదే అని చెప్పేసి ఫీలింగ్ ఉన్నా, ఇంకొంతమందికి తేజ అంత స్ట్రాటజికల్గా ఆడేవాడు, అంత గేమ్ని క్రాక్ చేసేవాడు, దీన్ని క్రాక్ చేసి ఉండడా, వాళ్ళమ్మ వస్తుందని తేజకు తెలిసి ఉండదా, కావాలనే సింపతి డ్రామా క్రియేట్ చేస్తున్నాడా, కావాలనే ఏడుస్తున్నాడా అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చేసి ఒకరోజు ఏడిస్తే బాగుంటుంది, 2 సార్లు ఏడిస్తే బాగుంటుంది, 3వసారి కూడా అదే పాయింట్ మీద ఏడుస్తూ ఉంటే ఏంటి అదే పాయింట్ మీద ఏడుస్తూ ఉన్నావు అని చెప్పేసి చిరాకు వచ్చేస్తుంది అనమాట. నాగార్జున గారు చెప్పినట్టు, మణికంఠకు చెప్పినారు కదా, ఒకరోజు ఏడిస్తే అయ్యో పాపం అనుకుంటారు, 2వసారి ఏడిస్తే అయ్యో పాపం అనుకుంటారు, 3వసారి ఇస్తే అయ్యో పాపం బాగా ఏడుస్తున్నారు అనుకుంటారు. ఏడవడం వల్ల ఏంది వీళ్ళు ఊరికే ఏడుస్తున్నారు అని చెప్పేసి చిరాకు వచ్చేసేలాగా తేజ మీద కొంచెం చిరాకు వచ్చి, అండ్ ఆల్సో వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడానికి ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అనేది ఫ్యామిలీ ఓట్స్ వాళ్ళు చూపించే పాజిటివిటీ, ఆ పాజిటివ్ వైబ్స్ వల్ల కంటెస్టెంట్స్కి ఓట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. తేజ వాళ్ళ ఫ్యామిలీని లోపల పంపించకపోవడం వల్ల, తేజకు ఒక కంటెంట్ రాకపోవడం వల్ల తేజ ఇప్పుడు డౌన్లో లీస్ట్లో, నిన్న ఈ రోజు మాత్రం తేజ దీంట్లో ఉన్నాడు అనమాట, బాటమ్ 2లో ఉన్నాడు అనమాట. ఇప్పుడైతే మండే ట్యూస్డే వెనస్డే అయితే తేజ కొంచెం మంచిగానే ఓట్స్ పన్నాయి అనేసి అనుకుంటున్నాను. బట్ బాగా ఆడే తేజ థర్స్డే ఫ్రైడే ఈరోజు ఫ్రైడే కదా, నిన్న ఈరోజు దాంట్లో తేజ పడిపోయినాడు, తేజ గ్రాఫ్ పడిపోయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఎన్ని చేసినా కూడా కొన్ని లైవ్ చూస్తూ ఉంటే రోహిణిని అంటా ఉంది కావాలనే ప్రేరణను రెచ్చగొడతానని చెప్పేసి, ఆ గొడవలు ప్లస్ నామినేషన్స్లో కూడా కావాలనే ట్రిగర్ చేయడము, ఎవరిని అట్ల పేరేమి వాళ్ళిద్దరూ పృథ్వీని నిఖిల్ని కావాలనే ట్రిగర్ చేయడము, యష్మిన్ కావాలనే ట్రిగర్ చేయడము, ఆ ట్రిగర్ చేయడం అంతా జనాలకు కనిపించింది కాబట్టి ఓట్స్ పడలేదు తేజకి. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే తేజకి అవినాష్ రోహిణి అంటే అవినాష్ నామినేషన్స్లో ఉండడం, ఎందుకంటే రోహిణి ఓట్స్ అవినాష్కి స్ప్లిట్ అవుతాయి, తేజకి స్ప్లిట్ అవుతాయి, ఒకరోజు తేజకి వేస్తే ఒకరోజు అవినాష్కి వేస్తారు. సో అట్లా రోహిణి ఓట్స్, ఎందుకంటే వాళ్ళతోనే ఉన్నాడు కాబట్టి రోహిణి ఓట్స్ పడేదానికి ఛాన్స్ లేదు తేజకి. అండ్ గౌతమ్ కూడా నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి గౌతమ్ ఓట్స్ గౌతమ్కే పడతాయి కానీ తేజకి పడే ఛాన్సెస్ లేవు కాబట్టి ఇప్పుడు తేజ అయితే డేంజర్ జోన్లో ఉన్నాడు. తర్వాత పృథ్వీ ఎప్పుడు బాటమ్ 2లో కానీ బాటమ్ 3లో కానీ ఉన్నాడు, ఇన్ని రోజులు బాటమ్ 2లో ఉన్నాడు పృథ్వీ, కింద లీస్ట్లో అవినాష్ ఉన్నాడు, అవినాష్ పైన పృథ్వీ ఉన్నాడు, లీస్ట్ బాటమ్ 2లో పృథ్వీ. ఎందుకంటే పృథ్వీ ఫస్ట్ నుంచి పృథ్వీకి పెద్ద ప్రాపర్ పిఆర్ లేదు, తన చేసే ఇవి కూడా ఎవరు ఎలివేట్ చేసే వాళ్ళు లేరు, తన వీడియోస్ని కానీ తనకి ఫ్యాన్ బేస్ కానీ అంత ఎక్కువ ఫ్యాన్ బేస్ లేకపోవడం వల్ల, ఉండే ఫ్యాన్ బేస్లంతా నిఖిల్కి, విష్ణుప్రియకి, ప్రేరణకి, యష్మికి వీళ్ళకే ఉండడం వల్ల ఆ బ్యాచ్ మొత్తంలో తక్కువ ఫ్యాన్ బేస్ ఉండేది మాత్రం పృథ్వీకే. సో పృథ్వీ లాస్ట్ టైం ఫౌల్ గేమ్, ఆ చీఫ్ టాస్క్ అప్పుడు ఫౌల్ గేమ్ ఆడడం వల్ల ఆ ఫౌల్ గేమ్ నాగార్జున గారు వచ్చి పాయింట్అవుట్ చేయకపోవడము ప్లస్ ఆ గొడవలు ఊరికే ఇవన్నీ జనాలు కొంచెం చిరాకు అనిపించింది అనమాట. పృథ్వీ జెన్యూన్ అనుకునే వాళ్ళు కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ జెన్యూనిటీ పడిపోయింది. బట్ మండే ట్యూస్డే వెనస్డే ఈ 3 రోజులు పృథ్వీకి గ్రాఫ్ లీస్ట్లో ఉన్నా కూడా వాళ్ళ మమ్మీ వచ్చి కొంచెం గ్రాఫ్ లేపేసిపోయిందనమాట. విష్ణు చాలా క్యూట్, విష్ణు చాలా స్వీట్, నాకు విష్ణు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి వాళ్ళ మమ్మీ కొంచెం అందరితో అట్రాక్టివ్గా పాజిటివ్గా మాట్లాడడం వల్ల ఏమైందంటే కొంతమంది విష్ణు ఫ్యాన్స్ కూడా పృథ్వీకి వచ్చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అట్లా పృథ్వీ బాటమ్ 5 నుంచి బాటమ్ 4కి వెళ్ళాడు, బట్ ఎంతున్నా డేంజర్ జోన్లోనే ఉన్నాడు. దాని తర్వాత పృథ్వీకి ఓట్లు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే దెర్ ఇస్ అ హై ఛాన్సెస్ దట్ పృథ్వీ కెన్ ఆల్సో గెట్ ఎలిమినేటెడ్. సో పృథ్వీకి ఓటు వేసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా పృథ్వీకి ఓటు వేసుకోండి. తర్వాత 6 మంది నామినేషన్స్లో ఉన్నారు, 6 మందిలో లీస్ట్ ఓట్స్ మండే నుంచి ఈ రోజు వరకు, మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే ఈ 5 రోజులు, ఫస్ట్ మండే ట్యూస్డే వెనస్డే మాత్రం విష్ణుప్రియ కూడా కొంచెం బాటంలో ఉండింది, బట్ ఇప్పుడు అయితే టాప్లో వెళ్ళిపోయింది. బట్ అఫీషియల్ పోల్స్లో ఎట్టుందనేసి మనకు తెలీదు. బట్ ఫస్ట్ నుంచి కాన్స్టెంట్గా బాటమ్ 2లో ఉండింది మాత్రం అవినాష్. సో అవినాష్ ఇదేమైందంటే
అవినాష్ చాలా కామెడీ చేస్తాడు, చాలా బాగా టాస్క్లు ఆడుతున్నాడు. ఈసారి పాయింట్స్ ఎప్పుడు అంత గట్టి పాయింట్స్ అయితే ఇప్పుడు అవినాష్ నామినేషన్స్లో పెట్టలేదు. కాకపోతే ఈసారి ఏమైందంటే ఇన్ని రోజులు ఇన్ని వారాలు అవినాష్ నామినేషన్స్లోకి రాలేదు. బికాస్ హీఈస్ ఆల్రెడీ స్కేడ్ ఆఫ్ నామినేషన్. సీజన్ 4 నుంచి అవినాష్ దగ్గర ఉండే ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే హీ స్కేడ్ ఆఫ్ నామినేషన్స్. సో తను నామినేషన్స్కి రాలా. ఒకసారి నామినేషన్స్లోకి వస్తే నామినేషన్ షీల్డ్ యూస్ చేసి స్వాప్ చేసుకున్నాడు. సో ఇన్ని వారాలు నామినేషన్స్కి రాకపోవడం వల్ల ఒక ఓటింగ్ బేస్, ఒక ఓటింగ్ ఫ్యాన్ బేస్ అని చెప్పేది ఇది అవినాష్కి తగ్గిపోయింది అనమాట. మహా అయితే అవినాష్కి ఒక అంటే ఇప్పుడు కామెడియన్స్ని ఎట్లా చూస్తారంటే కామెడీ చేస్తాడు, ఒక ఎంటర్టైనర్ లాగే చూస్తారు, కానీ ఓట్లేసి మనం విన్నర్ చేయాలి అని చెప్పేసి నిజంగానే అది అనుకోరు. అది ఎంటర్టైనర్స్కి ఉండే అది పెద్ద డ్రాబ్యాక్. అది నిజంగానే రోహిణి తేజ మాట్లాడుకున్నట్టు నిజంగానే ఎంటర్టైనర్స్ అంటే చూసి నవ్వుకునే దాని వరకే చూస్తారు, కానీ ఏదో మనం వాళ్ళకి ఓట్లేసి గెలిపించాలి అని చెప్పే ఫీలింగ్తో అయితే ఎవరు ఉండరు. కాబట్టి అవినాష్కి ఓట్ బేస్ చాలా 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 తక్కువ ఉంది. 1000 మందిలో 300 మంది మాత్రమే అవినాష్ ఓటేస్తూ ఉన్నారు. అంటే 1000 మంది తీసుకుంటే అంటే అట్లా కాదు, అంటే ఒక ఆన్ అన్ యావరేజ్గా చెప్తున్నా. 1000 మంది తీసుకుంటే ఒక 200-300 మంది మాత్రమే అవినాష్ కోటేస్తున్నారు. సో దర్ ఇస్ అ హై ఛాన్స్ దట్ అవినాష్ క్యాన్ గెట్ ఎలిమినేటెడ్. కాకపోతే అవినాష్కి చాలా స్కోప్ ఇస్తున్నారు. అవినాష్ ఒక స్టార్ మా ముద్దుబిడ్డ అనేసి మనం అందరం అనుకుంటున్నాం, బికాస్ తనకి చాలా ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారని చెప్పేసి. ప్లస్ అవినాష్కి కొంచెం పేమెంట్ ఎక్కువ, ప్లస్ ఇన్ని వారాలు ఎంటర్టైన్మెంట్ చేశాడు. సడన్గా అవినాష్ వెళ్ళిపోతే స్టార్ మా వాళ్ళకు కూడా మళ్ళీ ఎపిసోడ్ రేటింగ్ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మన జనాలంతా ఎట్లా అంటే ఉండేంత వరకు ఓట్లేరు, ఎలిమినేట్ అయిపోయినారు అనుకో, అయ్యో పాపం ఎలిమినేట్ అయిపోయినారు, ఎంటర్టైన్మెంట్ తగ్గిపోయింది అని చెప్పేసి బాధపడతారు అంతే తప్ప ఓట్లేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే నా విషయంలోనే నేను చూస్తున్నాను కదా, నేను 9th వీక్లో నేను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత చాలా మంది లక్షల మంది బాధపడినారు. లక్షల మంది అని చెప్తే ఎక్కువ ఉంటుందేమో, ఒక 50,000 మంది బాధపడి ఉంటారు. ఎందుకంటే 50,000 మంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు. నేను కౌంట్ చేసుకున్నా తెలుసా, 50,000 మెసేజెస్ ఓవర్ నైట్లో. నాకు 1,20,000 ఫాలోవర్స్ వచ్చినారు ఇన్స్టాగ్రామ్లో నేను ఎలిమినేట్ అయిన రోజు, November 6th, 2022. ఓ షిట్, ఐ స్టిల్ రిమెంబర్ ద డేట్ ఆల్సో. సో 1,20,000 మెంబర్స్ ఫాలోవర్స్ ఓవర్ నైట్ నాకు పెరిగిన వాళ్ళు ఉన్నారు. 50,000 మంది మెసేజ్ పెట్టినారు నాకు బాధపడుతున్నామని. దానిలో నిజంగా బాధపడిన వాళ్ళు ఒక 45,000 మంది ఉండొచ్చు. సో ఆ 45,000 మంది కూడా నాకు ఓట్లు వేసి ఉంటే నాకు 45 లక్షల ఓట్లు వచ్చి ఉంటాయి. ఎందుకంటే అప్పుడు 10 ఓట్లు కాబట్టి. అందరు బయటకు వచ్చిన తర్వాత బాధపడినారే, కానీ చూడు సత్యం తుమ్మొస్తుంది ఆపుకుంటా. అందరు నేను బయటకు వచ్చినానని చెప్పేసి బాధపడినోలేదు, కానీ నాకు ఓటేసిన వాళ్ళు ఎవరు లేరు. సో అట్లే అవినాష్ కూడా బయటకు వచ్చేస్తే బాధపడతారు, కానీ ఓట్లేసే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి అవినాష్ ఈజ్ ఇన్ లీస్ట్ పొజిషన్. బట్ అవినాష్ని ఎలిమినేట్ చేస్తారా అంటే, అవినాష్ని ఎలిమినేట్ చేస్తే 100% ఎంటర్టైన్మెంట్ హౌస్లో తగ్గిపోతుంది. వీళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ ఏడుస్తూ ఉంటారు. ఆ టైమర్ కూడా కొంచెం వచ్చేదానికి ఇంకా రోహిణి తేజ మాత్రమే ఉంటారు. నెక్స్ట్ రోహిణి తేజ కూడా వచ్చేస్తూ ఉంటారు. సో అవినాష్ని పంపించేస్తే వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ తగ్గుతుంది అనే ఒక పాయింట్తో నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అవినాష్ ఎలిమినేట్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ పేమెంట్ ఎక్కువ, ప్లస్ అదొక ప్రాసెస్. ఇప్పుడు ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్ హౌస్లో ఒక ప్రాసెస్. సో అది ఆఫ్టర్ వారం ఎవ్రీబడి హ్యాస్ టు లీవ్ ది హౌస్. లాస్ట్లో 5 మంది మాత్రమే మిగులుతారు. అది ఎవరు మోర్ డిజర్వింగ్ అని చెప్పేసి అది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఆడియన్స్ కూడా ప్రాపర్గా కొంచెం తెలుగు ఆడియన్స్ నిజంగానే చెప్తున్నా, తెలుగు బిగ్ బాస్ నాకు అప్పుడు కోపం వస్తూ ఉంటుంది. ఆడియన్స్ ప్రాపర్గా డెసిషన్ తీసుకోరు, కొంచెం సింపతి యాంగిల్లో పోతూ ఉంటారు అనమాట. ఇప్పుడైతే సింపతి క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఇఫ్ వీ కీప్ దట్ అపార్ట్. ఒక నిమిషము, ఓకే. సో ఇఫ్ వీ కీప్ దట్ అపార్ట్, ఎవ్రీబడి హ్యాస్ టు లీవ్ ది హౌస్. సో ప్రతి ఒక్కరు హౌస్లోంచి వదిలేసి వెళ్ళిపోవాలి. కాబట్టి అదొక ప్రక్రియ. కాబట్టి దర్ ఇస్ అ హై ఛాన్స్ దట్ అవినాష్ పేమెంట్ కూడా ఎక్కువ, కాబట్టి పేమెంట్ అంతా బిగ్ బాస్ వాళ్ళు పట్టించుకోరు. నెవర్ ద లెస్, బట్ ఇఫ్ దే కన్సిడర్ దట్ అండ్ ఆల్ ఆఫ్ దట్, ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాలి వారం ఆఫ్టర్ వారం. కాబట్టి ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం అవినాష్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఒకవేళ ఫ్లూక్లో బయట ఎక్కువ ఓట్స్ పడకుండా లోపల ఎక్కువ ఓట్స్ పడి ఉంటే అవినాష్కి, దర్ ఇస్ అ హై ఛాన్స్ దట్ పృథ్వీ క్యాన్ గెట్ ఎలిమినేటెడ్. విష్ణుప్రియ ఈ వారానికి సేఫ్ అని అనుకుంటున్నా. సో విష్ణుప్రియ అండ్ అవినాష్ ఇద్దరు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళిద్దరికి మోర్ ఆర్ లెస్ పైన కింద మాత్రమే ఓట్స్ ఉన్నాయి. దర్ ఇస్ అ ఛాన్స్ ఒకవేళ వీళ్ళిద్దరు కాకుండా సైకిల్ గ్యాప్లో తేజ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఈ రోజు వాళ్ళ మదర్ వచ్చారంట హౌస్లోకి. సో వాళ్ళ మదర్ ఎపిసోడ్ వస్తుంది కాబట్టి దాని తర్వాత ఓటింగ్ ఉంటుంది కాబట్టి 12 o'clock లోపల తేజ కూడా ఓట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ హై ఛాన్సెస్ ఫర్ ఎలిమినేషన్ ఈజ్ ఫర్ పృథ్వీ అండ్ అవినాష్, నేను అనాలిసిస్ చేసిన ప్రకారం. సో మీ ఫేవరెట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఓటేసుకోండి, సేవ్ చేసుకోండి. బట్ బయటకు వచ్చిన తర్వాత బాధపడతా ఉంటారంటే ఆబ్వియస్లీ బాధ అనేది ఉంటుంది. బట్ ఇట్స్ అ ప్రక్రియ. ప్రతి వారం ఒక్కొక్కరు హౌస్లోంచి వచ్చేయాలి అనేది ఒక ప్రక్రియ కాబట్టి దానికి మనం ఏం చేయలేం.
అది నా అనాలిసిస్, ఓటింగ్ అనాలిసిస్. సో ఈ రోజు అయితే టాప్ 1లో నుంచి టాప్ బాటంలో ఎవరున్నారంటే విష్ణుప్రియ, యష్మి, గౌతమ్, పృథ్వీ, తేజ, అవినాష్. ఈ రోజు ఓటింగ్ ఆర్డర్ అనమాట ఇది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ దిస్ మీ యోగి త్రోల్ సైనింగ్ ఆఫ్. అదర్ సే ఐ లవ్ యూ గైస్.